మిత్రమానికి విషయం తెలుసా? హిమాలయాస్లో ఒక మిస్టీరియస్ స్కెల్టన్ లేక్ ఉందని. 1942లో నందాదేవి నేషనల్ పార్క్లో వర్క్ చేసే ఒక ఫారెస్ట్ రేంజర్ తన రెగ్యులర్ డ్యూటీలో భాగంగా చమోలి అనే రిమోట్ ఏరియాలోకి పెట్రోలింగ్కి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు రూప్కొండ అనే లేక్ దగ్గర తన వెన్నులో వణుకు పుట్టే దృశ్యాన్ని చూశాడు. అదేంటంటే ఆ లేక్ చుట్టూ కొన్ని వందలాది హ్యూమన్ స్కెల్టన్స్ కనిపించాయి. ఇది 1942లో కనిపించినా కానీ పబ్లిక్ గా బయటకు తెలిసింది మాత్రం 1950స్లో. మొదట్లో ఈ స్కెల్టన్స్ భక్తులవి లేదా సోల్జర్స్వి అనుకున్నారు. కానీ 2004లో చేసిన స్టడీస్లో తెలిసింది ఏంటంటే ఈ స్కెల్టన్స్ 800 CEలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద రాళ్ల వర్షం అదే వడగళ్ల వాన పడడం వల్ల చనిపోయారని తెలిసింది. వీళ్ళంతా సౌత్ ఏషియాకి సంబంధించిన వాళ్ళగా గుర్తించారు. దాని తర్వాత 2019లో 38 స్కెల్టన్స్ మీద ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ దొరికిన స్కెల్టన్స్ లో కేవలం 800 CEలోని సౌత్ ఏషియా స్కెల్టన్సే కాదు, ఈస్టర్న్ మెడిటేరియన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్కెల్టన్స్ కూడా దొరికాయి. అంటే 800 CEలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చనిపోయాక 1000 సంవత్సరాల తర్వాత 1800 CEలో అదే ప్లేస్ లో ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా చనిపోయారు. వాళ్ళలో 3 టైప్స్ ఆఫ్ జెనెటిక్ గ్రూప్స్ ని కూడా గుర్తించారు. అక్కడ దొరికిన స్కెల్టన్ యొక్క స్కల్ ఇంకా షోల్డర్స్ మీద తగిలిన దెబ్బలను గుర్తించి ఏవో రాళ్ళు పైనుంచి బలంగా పడడం వల్లే చనిపోయారని నిర్ధారించారు. అంటే వీళ్ళందరూ చనిపోవడానికి కామన్ రీజన్ వడగళ్ల వాన అని చెప్పి గుర్తించారు. ఇప్పటికీ ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే 2 డిఫరెంట్ టైం పీరియడ్స్ అండ్ డిఫరెంట్ రీజన్స్ లో ఉన్న పీపుల్ ఎత్తైన హిమాలయాస్ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ లో ఎలా చనిపోయారని అది ఇంకా మిస్టరీగానే ఉంది. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళి ఉండొచ్చు? వాట్ యు సే మిత్రమా? కామెంట్ చేయండి.